అందుకే అలా అన్నాను. సర్లే, ముందైతే ఈ జ్యూస్ తీసుకోండి. తీసుకోమ్మా. మీరు కాసేపు విశ్రాంతి తీసుకుంటే రాత్రి మీకోసం మంచి విందు ఏర్పాటు చేస్తాను. త్వరగా భోంచేసి త్వరగా నిద్రపోవాలి. ఎందుకంటే రేపు వ్రతానికి తెల్లవారుజామునే లేచి మంగళ స్నానాలు చేసి సిద్ధం కావాలి. నేను పంతులు గారితో అన్నీ మాట్లాడేశాను. రేపు మీ దాంపత్య వ్రతం జరిగిన తర్వాత అంతా మంచి జరుగుతుందిరా. మీరెప్పటికీ అన్యోన్యంగా ఉంటారు. నానమ్మా, నాకు తెలియక అడుగుతాను, వ్రతాలు నోములు చేసినంత మాత్రాన అన్నీ చక్కబడిపోతాయా? మనుషుల్లో ఉండే లోపాలు అంత త్వరగా ఎలా మారిపోతాయి? ఆ దేవుడు అనుకోవాలే గాని తలరాతలే మారిపోతాయిరా మనవడా. మనుషులెంత చెప్పు. కులదేవత దర్శనం చేసుకుని అమ్మ ఆశీర్వాదంతో దాంపత్య వ్రతం చేసి చూడు. మీ జీవితంలో వచ్చే మార్పు మీకే అర్థం అవుతుంది. దేనికైనా నమ్మకం అనేది ఉండాలి. మరి మనస్ఫూర్తిగా నమ్మి చేస్తేనే ఏదైనా ప్రతిఫలం ఉంటుంది. సర్లే, ఇవన్నీ తర్వాత తేలిగ్గా మాట్లాడుకుందాం. అవతల చాలా పనులున్నాయి. ఇదిగో అమ్మాయి, నువ్వు కూడా నాతో రా. వాళ్ళు కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. విన్నారు కదండి బామ్మగారు ఏం చెప్పారో. ఏదైనా నమ్మకంతో చేస్తేనే ప్రతిఫలం ఉంటుంది. అందుకే మనసులో ఎలాంటి సందేహాలు మీరు పెట్టుకోకండి. వ్రతం చేసుకుందామండి, మనకంతా మంచి జరుగుతుంది. నాకసలు నీ మీద నమ్మకమే లేనప్పుడు ఇంకా ఏ నమ్మకంతో మనస్ఫూర్తిగా వ్రతం చేయమంటావు?